నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఈ వారంలో స్టాక్ మార్కెట్కి 4 రోజులు సెలవులు వస్తున్నాయి కదా, మరి ఎందుకంటారు, ఏంటి ఈ 4 రోజుల పాటు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏం చేయాలంటారు? ఇది మంచిదే. ఎందుకు అంటున్నంటే ఎప్పుడు కూడా వీకెండే వస్తాయి, శని ఆదివారం, అది కామన్. కానీ ఎప్పుడో ఒకసారి సోమవారం అన్న వస్తుంది సెలవు, శుక్రవారం అన్న వస్తుంది, 3 రోజులు వస్తాయి ఎప్పుడు, అంతే తప్ప ఇలా 4 రోజులు అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈ 4 రోజులు ఏంటి అంటే ఇవాళ 12వ తారీఖు, 13 బుధవారం, రేపు ఒక్కరోజు వర్కింగ్ డే, 14 గురువారం అంబేద్కర్ జయంతి ఉంది, 15వ తారీఖు గుడ్ ఫ్రైడే, 16 శనివారం, 17 ఆదివారం, 4 రోజులు. అయితే మనం ఇక్కడ చూడొచ్చు, మనకి హాలిడేస్ అని ప్రతి సంవత్సరం ముందే ఎక్స్చేంజ్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ హాలిడేస్ కనుక లిస్టు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది. అయితే మనం ఏం చూడాలి, ఈ హాలిడేస్ లిస్టులో ఇండియా హాలిడేస్ ఉంటాయి, యూరోప్ హాలిడేస్ ఉంటాయి, యుఎస్ హాలిడేస్ ఉంటాయి. మనం ఏం చేయాలిగా, ఇప్పుడు ఇండియా హాలిడేస్లో మనకి అంబేద్కర్ జయంతి ఉంది. అంబేద్కర్ జయంతి మన వరకే సెలవు, వరల్డ్ మార్కెట్కి సంబంధం గ్లోబల్ మార్కెట్ లేదు. గ్లోబల్ ఇండియన్ నేషనల్ హాలిడే, గ్లోబల్ మార్కెట్లు నడుస్తాయి. అయితే గురువారం నాడు, మళ్ళీ శుక్రవారం నాడు ఏదైతే గుడ్ ఫ్రైడే ఉందో అది వరల్డ్ హాలిడే, అది గ్లోబల్ హాలిడే. అది గ్లోబల్ హాలిడే. వరల్డ్ హాలిడే, గ్లోబల్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో మనం ఏం చేయాలి, గురువారం నాడు ఏదైతే మన మార్కెట్లు సెలవు కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్నీ కూడా రన్నింగ్లో ఉంటాయి కాబట్టి మనం ముందుగానే వీలైతే డేటా తీసి పెట్టుకోవాలి. ఎలా, ఇది ఒకటే కాదు, యుఎస్ హాలిడేసు, యూరోప్ హాలిడేసు, చైనా హాలిడేసు, ఇట్లా మనము ఇయర్ వైజ్ డేటా తీసుకొని పెట్టుకుంటే ఇక్కడ మనకి చూపిస్తుంటుంది ఏమని, ఏ రోజులు ఉన్నాయని. అంటే మనకు కొన్ని అంటే జనవరి 1 క్రిస్మస్, గుడ్ ఫ్రైడే అవన్నీ అవును కామన్ హాలిడేస్. అంబేద్కర్ జయంతో, శ్రీరామనవమి, ఉగాదులు, దసరాలు, సంక్రాంతులు అవి మన సెలవులు. అవును, ఆ సెలవులప్పుడు మన మార్కెట్ ఎలా ఉంటుంది, మన సెలవు ఉంది, అమెరికా మార్కెట్లు నడుస్తున్నాయి. ఇప్పుడు అంబేద్కర్ జయంతి మనకి సెలవు, అమెరికా మార్కెట్లు వర్కింగ్, వాళ్ళకి యథావిధిగా నడుస్తాయి. తెల్లారి మళ్ళీ గుడ్ ఫ్రైడే, వాళ్ళకి సెలవు, మనకి సెలవు. సోమవారం నాడు మన మార్కెట్లు, గురువారం నాడు అమెరికా మార్కెట్లని ఫాలో అవుతూ మన మార్కెట్లు సోమవారం నాడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తోటో వస్తాయి. ఇక తర్వాత మన మార్కెట్ సెలవు ఉన్న రోజు అమెరికా మార్కెట్లు నడుస్తుంటే ఎలా ఉన్నాయి అంటే ఆ మార్కెట్లను బట్టి నెక్స్ట్ డే మన మార్కెట్లు ఉన్నాయి. సపోజు ఇప్పుడు అమెరికా మార్కెట్లు కొన్ని సెలవులు ఉన్నాయి, కానీ మన మార్కెట్కి లేదు. అప్పుడు ఏం చేస్తుంది చూద్దాం. అంటే ఉదాహరణకి కొన్ని సెలవులు, అమెరికాలో సెలవు ఉంది, మంది వర్కింగ్ డే అయితే మూమెంట్ ఉండదు మళ్ళీ. ఎందుకు, అమెరికా వాళ్ళు కానీ యూరోప్ వాళ్ళు అంటే యుఎస్ వాళ్ళు అంటే ఎఫ్ఐఐలు అంటాం, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనుక్కుంటేనే మన మార్కెట్లు పెరుగుతాయి. కాబట్టి అమెరికా మార్కెట్ సెలవు ఉండి మంది వర్కింగ్లో ఉంటే ఆ రోజు ఏముండదు మన మార్కెట్, అంటే సైడ్ వేస్ అంటాం, స్తబ్దత, అంటే ఏదో న్యూట్రల్గా ఉంటుంది, ఏది మూమెంట్ ఉండదు అనమాట. అంటే మనం ఏం చూడాలి, అమెరికా మార్కెట్లు వర్కింగ్ డే అయ్యి మంది సెలవు ఉంటే ఒక మాదిరి ఉంటుంది, తెల్లారి ఎఫెక్ట్ ఉంటుంది మన మార్కెట్ మీద. మన మార్కెట్ నడిచి అమెరికా మార్కెట్లు సెలవు ఉన్నాయి అనుకోండి, మన మార్కెట్లు పెద్దగా ఏమి ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉన్నాడు, ప్రిన్సిపాల్ లేడు, ఇక క్లాస్ నడుస్తుంది. ఏం నడుస్తుంది, ప్రిన్సిపాల్ లేడు, టీచర్ లేరు, స్కూల్ అవుతుంది, ఇక పిల్లగాళ్ళు ఏం చదివేది లేదు. అలానే మనవి కూడా మనది వర్కింగ్ అయ్యి అమెరికా మార్కెట్లు సెలవుని అనుకోండి, మన మార్కెట్ల మీద పెద్దగా ఉండదు. అయితే ఎప్పుడో ఒకసారి ఇట్లా వస్తాయి. ఎప్పుడైతే జనరల్గా శుక్రవారాలు, సోమవారాలు వస్తాయి, అప్పుడు 3 రోజులు వస్తాయి. కానీ ఇప్పుడు మనకి రిజల్ట్స్ మంత్, ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్. అయితే రేపు బుధవారం క్లోజింగ్ టైంలో కొంచెం మార్కెట్ ఫాల్ ఉంటుంది,
మనము గమనించాలి. అయితే వాల్యూ ఉన్నాయి కనుక ఉంటే మనం కొనుక్కోవటానికి మంచి అవకాశం, అంటే తక్కువలో దొరుకుతాయి అన్నమాట. మళ్ళీ ఆటోమేటిక్గా కొంచెం అయినాక ఆటోమేటిక్గా మన మార్కెట్లు మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. సింపుల్గా మనం గమనించాల్సింది అంతే. అయితే ఇవన్నీ ముందుగానే వస్తాయి డేట్లు. మనము ఆ డేట్లను ప్రకారము ఫాలో కనుక అయిపోతే సింపుల్గా తెలిసిపోతుంటుంది. అంటే ఏ రోజు. అయితే జనరల్గా ఇవన్నీ ఎప్పుడు ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళు ప్రీ ప్లాన్డ్ ఉంటారు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ షేర్ బ్రోకర్లు కానీ, ఈ సబ్ బ్రోకర్లు కానీ, ఈ ఎవరైతే ఫ్రాంచైజీలు కానీ, ఎంప్లాయీస్ కానీ, వాళ్ళందరూ బిజీగా ఉంటారు. ఏది వర్కింగ్ డే రోజు సెలవు వచ్చింది అనగానే ఇక అబ్బా అని అంటే ఎక్కువ ఎంజాయ్ చేద్దామని ఉంటారు. అయితే వాళ్ళు ఎప్పుడు ముందే రెడీగా ఉంటారు. ఏది ప్లాన్ చేసుకొని ఈ 4 రోజులకి టూర్ వెళ్దామనో లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్దామనేది ఆలోచనలో ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఉంటారు. మనం కూడా అలా కనుక చేసుకోగలిగితే అంటే ఇది కూడా ఒక బిజినెసే. ఇది కూడా ఒక అంటే మన మార్కెట్లో ఏవైతే ఉన్నాయో ముందుగానే అంటే ఏ రోజులు సెలవులు వస్తున్నాయి, కొనుక్కోవడానికి ఎలా అవకాశం ఉంది, లేదు ఎంజాయ్ చేయడానికి ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే ఈ డేటా తీసుకుంటే ఒక్కసారికి ఒక ఫోల్డర్ పెట్టుకొని అని యుఎస్, యూరోపు, ఇండియా అవన్నీ చేసుకుంటూ చేస్తే ఎంజాయ్ చేస్తారు. అంత ఏమీ చేయలేదు. ఎక్కువ శాతం ఏంటంటే సెలవులు నేనగానే ఎంజాయ్ చేస్తారు. అయితే 24 గంటలు కష్టపడక్కర్లేవు. ఒక సబ్జెక్టుకు ఒక స్టేజీకి పోయినాక షేర్ మార్కెట్లో ఇది కూడా బిజినెస్ మాదిరే, ఇది కూడా ఒక జాబ్ మాదిరే, ఇది కూడా ఒక ప్రొఫెషన్ మాదిరి. ఇప్పుడు లాయర్ ఉంటే రోజు కేసులు వాదిస్తుంటాడు, కానీ ఆయన ఏం బుర్రకు పెట్టుకోడు. ఎందుకు? సెక్షను అయిపోయింది, మాట్లాడను, అది నడుస్తుంటుంది, దాని ప్రాసెస్ అంటాడు. డాక్టర్ రోజు క్లినిక్ పోతాడు, హాస్పిటల్కి పోతాడు, ఆపరేషన్లో ఉంటే చేస్తాడు, మేల్కొండ వస్తాడు, ఇంటికి రాగానే హాస్పిటల్ది ఏమి ఉండదు. ఇక ఏది ఆ సాటర్డే సండే పిల్లలతోటో భార్య పిల్లలు చుట్టాలు వీటితోటే ఎంజాయ్ చేస్తాడు. అట్లానే షేర్ మార్కెట్ కూడా 24 గంటలు బుర్రకేం బెటరు. ఎవరు కొద్దిమంది ఎవరో స్టార్టింగ్లో ఇన్వెస్టర్లు, వాళ్ళకి తిన్నా తాగినా నిద్రపోయినా అర్ధరాత్రి అయినా వాళ్ళు ఉంటారు. కానీ కొంత స్టేజ్కి పోయినాక పెద్ద ఏముండదు. అంటే అది ఒక నిత్యకృత్యం, ఒక దినచర్య మాదిరే నడుస్తూ ఉంటుంది. అమ్మయ్య సెలవు వచ్చింది, ఆడికి పోదాం ఈడికి పోదామని ఎంజాయ్ చేద్దామని ఉంటారు. కానీ వేరే విధంగా ఉండదు. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా వస్తాయి. అందుకని మనం ముందుకు కావాలంటే తీసుకొని చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు గురువారం 14వ తేదీ డెరివేటివ్స్ క్లోజింగ్ కాబట్టి మరి ఆ తర్వాత వరుసగా కాదు ముందు రోజుకి వస్తుంది. అదే 14th గురువారం కదా. డెరివేటివ్స్ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే క్లోజింగ్ ఉందో ఆ గురువారాన్ని రేపే క్లోజ్ అయింది. రైట్ ముందు రోజే క్లోజ్ అవుతుంది, రేపే క్లోజ్. అదొకటి. ఇక రెండోది శుక్రవారం ఓపెనింగ్ ఉందా, అది శుక్రవారం లేదు, సోమవారం ఓపెన్ అయింది. అంటే ఈ వారం డెరివేటివ్ మార్కెట్, డెరివేటివ్ సెగ్మెంట్ అనేది రేపు బుధవారం క్లోజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఓపెన్ అయ్యేది కూడా మళ్ళీ ఒక రోజు తగ్గుద్ది. ఎందుకంటే శుక్రవారం ఓపెనింగ్ లేదు, సెలవు. కాబట్టి ఇది మంచి క్వశ్చన్, మంచి డౌట్. ఎందుకంటే మరి గురువారం సెలవు వచ్చింది, శుక్రవారం ఓపెనింగ్ ఏది, క్లోజింగ్ లేదు, ఆ తర్వాత మళ్ళీ శనివారం, ఆదివారం. రైట్. అంటే ఈ క్లోజింగ్ ముందు క్లోజ్ అయింది, ఆ ఓపెనింగ్ ఆ నెక్స్ట్ డే ఓపెన్ అయింది. రైట్. సో గురువారం సెలవు ఉంది కాబట్టి బుధవారం రోజున డెరివేటివ్ క్లోజింగ్స్ ఉంటాయి. వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. మళ్ళీ శుక్రవారం ఓపెన్ అయ్యేది, సెలవు కాబట్టి మండే ఓపెన్ అవుతుంది. అంటే ఆ వారం కూడా ఏంది, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 రోజులే వర్కింగ్ డేస్. ఈ వారానికి వచ్చేటప్పటికి ఇది కూడా 4 రోజులే. అంటే మొన్న శుక్రవారం అయిపోయింది కాబట్టి శుక్ర, సోమ, మంగళ, బుధ 4 రోజులు. అంటే ఈ వీక్ సెటిల్మెంట్ 4 రోజులు, వచ్చే వీక్ సెటిల్మెంట్ కూడా మీరు అన్నట్టు 4 రోజులు. కానీ వారానికి వచ్చేటప్పటికి 2 సెలవులు. అంటే వీక్లీ చేంజ్ అయిపోతున్నాం కాబట్టి గురువారానికి, శుక్రవారానికి. ఇది ఇన్వెస్టర్స్ కొంచెం ఐడియా ఉండాలి. ఎందుకంటే బిగినర్స్కి, లెర్నర్స్కి, ఎఫ్ఎండో చేసే వాళ్ళకి గురువారం ఎక్కడ క్లోజ్ చేస్తారు, శుక్రవారం క్లోజ్ చేస్తారా అంటాడు. శుక్రవారం క్లోజ్ చేసి మరి శుక్రవారం కూడా సెలవు అది ఎక్కడ క్లోజ్ చేస్తారా అంటాడు. మరి కొత్తది వస్తుంది కదా. అంటే మీరు అన్నట్టు గురువారాన్ని బుధవారం ముందు తీసుకొస్తారు, ఒక రోజు ముందు క్లోజ్ చేస్తారు. మళ్ళీ శుక్రవారాన్ని సోమవారంకి అయింది. అయితే ఈ కాల్స్, పుట్స్ ఏవైతున్నాయో అన్ని రేపొద్దటికి స్క్వేర్ ఆఫ్ చేసేసుకుంటారు. ఇది ఓకే, మంచి డౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఈ వారంలో 4 రోజుల పాటు మార్కెట్కి ఎందుకు
సెలవులు వస్తున్నాయి అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.